హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు షన్నుస్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా ఫ్యామిలీ అందరం కలిసి షాపింగ్ కి అయితే వెళ్తున్నాం. ఇంకా ఎప్పుడు కూడా కరీంనగర్ లో అయితే చేసేవాళ్ళం షాపింగ్. కానీ ఈసారి అయితే హైదరాబాద్ కి అయితే వెళ్తున్నాం. ఇంకా వాటర్ బాటిల్స్, పిల్లల కోసం బిస్కెట్స్, కొన్ని సోప్ ప్యాకెట్స్ అయితే తీసుకొని నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా ఎప్పుడు కూడా కరీంనగర్ లో అయితే చేసాం కదా షాపింగ్. ఈసారి హైదరాబాద్ కి ఎందుకు వెళ్తున్నాం అంటే ఇంకా మా సిస్టర్ మ్యారేజ్ అయితే ఉంది. ఇంకా మ్యారేజ్ కోసం షాపింగ్ అంటే ఎక్కువగానే ఉంటుంది కదా. ఇంకా మ్యారేజ్ కి ఇంకా పండగ కోసం అని బట్టలు తీసుకుందామని హైదరాబాద్ కి అయితే వెళ్ళాము. ఇంకా రంజాన్ కి ఎప్పుడు కూడా చార్మినార్ దగ్గర షాప్స్ అన్ని ఓపెన్ గానే ఉంటాయి. ఇంకా మార్నింగ్ టైం వరకు అయితే ఓపెన్ గానే ఉంటాయి. ఇంకా అందుకనే మేము మధ్యాహ్నం టైంలో అయితే బయలుదేరేసాం. ఇంకా అక్కడికి రీచ్ అయ్యే టైం కి మాకు ఈవినింగ్ అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ టైంలో కూల్ కూల్ వెదర్ లో మంచిగా షాపింగ్ మొత్తం త్వర త్వరగా అయితే చేసేయొచ్చు అనుకున్నాము. కానీ మేము ఒకటి అనుకుంటే అక్కడ జరిగింది ఇంకొకటి. ఇంకా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఇంకా ఏం జరిగిందో. రిషాన్ అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా స్టార్టింగ్ లోనే పడుకుంటాడు. ఇంకా కార్ ఆపిన తర్వాతనే లేస్తాడు. బైక్ పైన వెళ్ళినా కూడా అంతే. ఇంకా మనం ఎక్కడైతే స్టార్ట్ అయితామో అక్కడే పడుకుంటాడు. ఇంకా బైక్ దిగిన తర్వాతనే లేస్తాడు. ఇంకా అందరూ పడుకున్నారు. కార్ లో అయితే ఇంకా 4 hours జర్నీ కదా, ఇంకా అందరూ అలసిపోయి పడుకున్నారు. ఇంకా మేము హైదరాబాద్ కి వెళ్ళేసరికి ఇంకా ఫుల్ రష్ అయితే ఉన్నారు. ఇంకా ఈవినింగ్ టైంలో ఇఫ్తార్ టైం కి తక్కువగానే ఉంటారు అనుకున్నాము. కానీ ఇంకా ఇఫ్తార్ టైంలోనే ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఇంకా ఇక్కడే మేమైతే ఇఫ్తార్ అయితే చేసుకొని షాపింగ్ అయితే చేసేసాం. ఇంకా షాపింగ్ చేసేటప్పుడు ఇంకా వీడియోస్ అయితే తీయలేదు ఎక్కువగా. చార్మినార్ దగ్గర నిమ్రా హోటల్ అయితే ఉంటుంది కదా, ఇక్కడ చాయ్ అయితే చాలా బాగుంటుందని చాలా సార్లు అయితే విన్నాను. ఇంకా మేము కూడా చాయ్ అయితే తాగేసాం. ఇంకా మలై బన్ కూడా తీసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది మలై బన్. పిల్లలు అయితే ఎంత సతాయిస్తారో అనుకున్నాను, కానీ పిల్లలు ఇద్దరు అయితే పడుకున్నారు. ఇంకా రిషాన్ అయితే ముందే పడుకున్నాడు కదా, ఇంకా మా డాడీ అయితే ఎత్తుకొని అయితే కూర్చున్నాడు. ఇంకా చాయ్ అయితే తాగేసి మలై బన్ తినేసి షాపింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాం. ఇంకా మా షన్ను అయితే నచ్చిన స్ట్రీట్ ఫుడ్ అయితే తినేసింది. చార్మినార్ దగ్గర అసలు ఫొటోసే దిగలేదు మేము. ఇంకా గ్రూప్ ఫోటో అట్లా దిగుదాం అనుకున్నాము, ఫ్యామిలీ ఫోటో. కానీ మాకంటే ముందే వీళ్ళైతే ఫొటోస్ అయితే దిగేశారు. ఇంకా మేము షాపింగ్ లో పడిపోయి అసలు ఫొటోస్ దిగడమే మర్చిపోయాము. ఇంకా మా సిస్టర్, మా మమ్మీ, ఇంకా నేను అందరం కలిసి ఫొటోస్ దిగుదాం అనుకున్నాము. కానీ అస్సలు ఫొటోస్ అయితే దిగలేదు. ఇంకా వీళ్ళైతే ముగ్గురు మంచిగా ఫొటోస్ అయితే దిగారు. షాపింగ్ చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకుంటే ఇంకా షాప్ లో ఉన్న వాళ్ళైతే వీడియోస్ అయితే తీయొద్దు అన్నారు. ఇంకా మా వాళ్ళకి ఫొటోస్ సెండ్ చేస్తామంటే ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇచ్చారు. ఆ ఫొటోస్ ఇక్కడైతే అప్లోడ్ చేస్తున్నాను. కానీ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏమేం తీసుకున్నానో వీడియో అయితే తీసాను. దీని కంటిన్యూషన్ వీడియో అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇంకా బ్యాంగిల్స్, ఇంకా క్లిప్స్ అన్ని స్ట్రీట్ షాపింగ్ అయితే చేసాము, బ్యాగ్స్ అలా. ఇంకా మొత్తం షాపింగ్ కాకముందే నైట్ 1 అలా అయింది. ఇంకా మేమైతే బయలుదేరేసాం. ఇంకా ఫైనల్ గా బిర్యానీ అయితే తినేసి స్టార్ట్ అయిపోయాం. ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ అయిపోయింది. ఇంకా హైదరాబాద్ లో అయితే మేమైతే మొత్తం షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకోలేదు. మళ్ళీ కరీంనగర్ లో అయితే షాపింగ్ అయితే చేసాం. ఇంకా హైదరాబాద్ లో ఏమేం తీసుకున్నానో అలాగే కరీంనగర్ లో ఏమేం తీసుకున్నానో చూపిస్తాను. ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. ఇంకా ఫస్ట్ అయితే హైదరాబాద్ లో ఏమేం తీసుకున్నానో చూపిస్తాను చూడండి. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి మా సిస్టర్ మ్యారేజ్ ఉందని చెప్పాను కదా, తనకైతే తీసుకున్నాను. ఇంకా ఈ డ్రెస్ పెడదామని అయితే తీసుకున్నాను. చాలా బాగుంది ఈ డ్రెస్. ఇంకా టాప్, ఇంకా ప్లాజో ప్యాంట్, దుపట్టా అయితే వచ్చింది ఈ డ్రెస్ కి. నేను రంజాన్ కోసం అయితే ఒక డ్రెస్ మెటీరియల్ అయితే తీసుకున్నాను. పాకిస్తానీ సూట్ అయితే తీసుకున్నాను మెహందీ కలర్ ది. ఇంకా ఈ డ్రెస్ అయితే చూడగానే నచ్చేసింది. ఇంకా ఇదైతే ఈద్ కి బాగుంటుందని ఇదైతే తీసుకున్నాను. ఇంకా ఫుల్ వర్క్ తో టాప్ అయితే వచ్చింది. ఇంకా దుపట్టా కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చింది. ఇంకా నేనైతే ఎప్పుడు డ్రెస్సెస్ చూస్ చేసుకున్నా కూడా దుపట్టాని చూసే డ్రెస్ అయితే తీసుకుంటాను. ఇంకా ఈ డ్రెస్ మొత్తం అట్రాక్షన్ అయితే ఆ దుపట్టా తోటే వస్తుంది. ఇంకా హైదరాబాద్ లో ఇంకొక డ్రెస్ కూడా తీసుకున్నాను. ఇది కూడా సేమ్ పాకిస్తానీ సూట్. ఇంకా మా పెద్దమ్మ అయితే తీసుకురమ్మన్నది.
తను కూడా మా సిస్టర్ కి పెట్టడానికి అయితే తీసుకురమ్మన్నది. ఇంకా ఆ డ్రెస్ అయితే తీసుకొని వచ్చాను. ఇంకా ఈ డ్రెస్ అయితే ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే ఇది కూడా సేమ్ నా డ్రెస్ లాగానే ఉంది, మెహందీ కలర్ డ్రెస్ లాగానే. ఇంకా ఇంకొక చిన్న బ్యాగ్ అయితే తీసుకున్నాను, ఒకటి హ్యాండ్ బ్యాగ్, ఒకటి కాలేజ్ బ్యాగ్ లాంటిది అయితే తీసుకున్నాను. ఇంకా ఈ షూస్ అయితే సనం కోసం అయితే తీసుకున్నాను, మ్యారేజ్ కి వేయడానికి. ఇంకా రంజాన్ కూడా పనికొస్తాయని ఇంకా తీసుకున్నాను. ఇంకా స్ట్రీట్ షాపింగ్ అయితే చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మ్యారేజ్ కి వేసుకోవడానికి, రిసెప్షన్ కి వేసుకోవడానికి అని 2 సెట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మేమైతే ఎప్పుడు కూడా కపుల్ వాచెస్ అయితే తీసుకోలేదు. ఇంకా నాకు, నా హస్బెండ్ కని ఇంకా కపుల్ వాచెస్ కూడా తీసుకున్నాను. ఇలా తీసుకోవడం అయితే ఫస్ట్ టైమ్. నాకైతే చాలా నచ్చింది. మరి ఎలా ఉన్నాయో మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా షన్ను అయితే ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకుంది. ఇంకా ఎటైనా వెళ్ళడానికైతే వేసుకుంటుందని ఈ చిన్న హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకుంది. ఇంకా సనం అయితే ఏది పట్టినా కూడా పింక్ కలరే పడుతుంది. ఇంకా పింక్ షూస్, పింక్ హ్యాండ్ బ్యాగ్, ఇంకా రంజాన్ కోసం తీసుకున్న డ్రెస్ కూడా పింక్ కలరే తీసుకుంది. ఇంకా వాచ్ కూడా తీసుకుంది, ఇది కూడా పింక్ కలరే. ఇంకా వేరే మోడల్‌లో అయితే చూసాను వాచ్. కానీ తనైతే దీనికి లైట్ వస్తుందని ఇదే కావాలన్నది. ఇంకా ఇదే తీసేసుకున్నాను. ఇంకా కొన్ని క్లిప్స్ కూడా తీసుకున్నాను, హెయిర్ క్లిప్స్. చార్మినార్ దగ్గర స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా కొన్ని చిన్న సైడ్ పిన్స్, ఇంకా ప్లక్కర్ కూడా తీసుకున్నాను. ఇంకా మాకైతే టైం అయితే అస్సలు సరిపోలేదు. ఇంకా చాలా బాగున్నాయి. అన్నీ తీసుకోవాలనిపిస్తది, కానీ ఏం అవసరం ఉన్నాయో అవే తీసుకున్నాను నేను. ఇంకా మా మమ్మీ అయితే నాకైతే ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకుంది, నాకు ఇంకా మా సిస్టర్‌కి. ఇంకా ఇద్దరికీ సేమ్ బ్యాంగిల్స్ అయితే తీసుకుంది. ఇవైతే రంజాన్ రోజైతే వేసుకుంటాను. ఇంకా లాస్ట్ అయితే చూపిస్తున్నాను. ఇదొచ్చేసి మసాజ్ గన్ అయితే తీసుకున్నారు మా హస్బెండ్. ఇంకా ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా లెగ్స్ పెయిన్ ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా, హ్యాండ్స్ పెయిన్ ఉన్నా ఇలా అయితే మసాజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇందులో కొన్ని క్లిప్స్ కూడా వచ్చాయి. ఇంకా హ్యాండ్స్‌కి ఒకటి, లెగ్స్‌కి ఒకటి, బ్యాక్ పెయిన్‌కి ఒకటి. ఇంకా ఈ సెట్ అయితే ఒకటైతే తీసుకున్నాం. హైదరాబాద్‌లో అయితే ఇంతే తీసుకున్నాం. ఇంకా మళ్ళీ కరీంనగర్‌లో అయితే మళ్ళీ షాపింగ్ అయితే చేసాం మేము. ఇంకా పిల్లలకైతే అక్కడైతే ఏం తీసుకోలేదు, ఇంకా ఇక్కడే తీసుకున్నాం. ఇంకా ఇదొచ్చేసి క్యాప్. రంజాన్ రోజు ఇంకా మా రిషాన్ పెట్టుకుంటాడని క్యాప్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇదొచ్చేసి బ్రేజర్ టైప్ లో డ్రెస్ అయితే తీసుకున్నాను. ఈద్ కోసం పటానీ డ్రెస్ లాంటిది అయితే తీసుకుందాం అనుకున్నాను రిషాన్ కి, కానీ మ్యారేజ్ ఉంది కదా, మ్యారేజ్ కూడా యూజ్ అవుతుందని ఇలాంటి డ్రెస్ అయితే తీసుకున్నాను, యాష్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో. ఇంకా ఈ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది, అందుకనే ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇంకా కొన్ని ప్యాంట్స్ కూడా తీసుకున్నాను, 2 నైట్ ప్యాంట్స్ అయితే తీసుకున్నాను రిషాన్ కోసం. ఇంకా ఎటైనా వెళ్ళినప్పుడు వేయొచ్చని ఈ 2 ప్యాంట్స్ అయితే తీసుకున్నాను. ఎప్పుడు కూడా బయటికి వెళ్ళినప్పుడు షార్ట్సే వేయడం అవుతుంది రిషాన్ కి, అందుకనే 2 ప్యాంట్స్ రిషాన్ కి, 2 ప్యాంట్స్ షన్నుకైతే తీసుకున్నాను. ఇంకా సనంకి టీ షర్ట్స్ కూడా లేకుండే, ఇంకా 2 టీ షర్ట్స్ కూడా తీసుకున్నాను సింపుల్వి. రెగ్యులర్ వేయడానికని తీసుకున్నాను కాటన్ టీ షర్ట్స్. ఇంకా ఇప్పుడైతే సమ్మర్ కదా, చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ డ్రెస్ వచ్చేసి నా హస్బెండ్ ది. ఇంకా ఇదైతే ఈద్ కోసం అని ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇంకా ఈ డ్రెస్ అయితే నేనే సెలెక్షన్ చేశాను, వైట్ అండ్ యాష్ కాంబినేషన్ లో. ఇంకా రిషాన్ వాళ్ళ డాడీది సేమ్ కలర్ డ్రెస్సెస్. రెగ్యులర్ గా వేసుకోవడానికి 2 టీ షర్ట్స్, ఇంకా ఒక నైట్ ప్యాంట్ కూడా తీసుకున్నాము. రంజాన్ కదా, ఇంకా డ్రెస్సెస్ అన్ని న్యూ స్టాక్స్ అయితే వచ్చాయి, చాలా బాగున్నాయి అన్ని. ఇంకా షన్ను ఈ డ్రెస్ వచ్చేసి ఇదైతే తీసుకున్నాము, పింక్ కలర్ డ్రెస్. ఇంకా ఇది కూడా పాకిస్తానీ సూట్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇదైతే నా సెలక్షన్ అయితే కాదు, షన్ను సెలక్షనే. నేనైతే వేరే డ్రెస్ అయితే చూస్ చేశాను, కానీ తనకైతే అదైతే నచ్చలేదు. ఇంకా తన ఫేవరెట్ పింక్ కలర్ డ్రెస్ అయితే తీసుకుంది. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఈ డ్రెస్ వచ్చేసి మా ఫాహద్ కోసం అయితే తీసుకున్నాము, ఎందుకంటే రంజాన్ నెక్స్ట్ డేనే తన ఫస్ట్ బర్త్డే అయితే ఉంది, మా సిస్టర్ వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే. అప్కమింగ్ వీడియోస్ లో బర్త్డే వీడియోస్ కూడా పెడతాను, ఫుల్ వీడియోస్ అయితే చూడండి. హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు అక్కడ చార్మినార్ దగ్గర బుర్కాస్ అయితే బాగుంటాయని విన్నాను. ఇంకా యూట్యూబ్ లో అయితే చాలా వీడియోస్ అయితే చూసాను, తక్కువ రేట్ లో ఇంకా మంచి బుర్కాస్ అయితే వస్తున్నాయని.
కానీ అక్కడైతే బుర్కా అయితే తీసుకోలేదు. ఇంకా కరీంనగర్ లో మేళా అయితే నడుస్తుంది కదా, బుర్కా మేళా. ఇంకా ఎంఆర్ కన్వెన్షన్ లో అయితే ఈ బుర్కా మేళా అయితే నడుస్తుంది. ఇంకా అక్కడికైతే వెళ్ళి ఇంకా 2 స్కార్ఫ్స్ ఇంకా ఈ బుర్కా అయితే తీసుకున్నాము. చార్మినార్ దగ్గర బుర్కాస్ తీసుకుందామని వెళ్ళాము, కానీ అక్కడైతే టూ మచ్ ప్రైస్ అయితే చెప్పారు. యూట్యూబ్ లో వీడియోస్ లో చెప్పిన రేట్ అయితే వేరు, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత రేట్ అయితే వేరే చెప్పారు. అందుకనే అక్కడ మొత్తం షాపింగ్ అయితే చేయలేకపోయాం. మళ్ళీ కరీంనగర్ లోనే ఇంత షాపింగ్ అయితే చేయాల్సి వచ్చింది. అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఇప్పుడైతే మళ్ళీ ఇవన్నీ ఎక్కడైతే పెట్టేయాలి. ఇదే మా షాపింగ్ వ్లాగ్. మరి నచ్చిందా మీకు? నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.